అందరికీ నమస్తే అండి. మావిగన్ గత 4 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతంగా చర్చనీయాంశంగా ఉన్న మాట ఈ పదం. సో ఇది తిట్టుకుంటున్నారు ఈ పదాన్ని, అండ్ ఈ పదం వదిలిన నాయకుడిని జనం తిట్టుకుంటున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. కొంతమంది ఆ పార్టీ వాళ్ళు కీర్తిస్తున్నారు, భజన చేస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఇలా మల్టిపుల్ రెస్పాన్స్ అయితే ఉంది. ఎక్కువగా మోర్ దాన్ 70-80% నెగిటివ్ ఉంది, బాగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉంది అనేది అయితే స్పష్టం. అయితే ఈ మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలియక యథాలాపంగా వచ్చిన మాట అయితే కాదు. చాలా కన్నింగ్, చాలా జాగ్రత్తగా, చాలా వ్యూహాత్మకంగా దీన్ని వదిలేరు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉండదు అనే ఒక సంకేతాలు ఇచ్చారు. కాబట్టి అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఒకరికి 2 సార్లు ఆలోచించాలి. సో నేషనల్ హైవేకి ఇటువైపు అమరావతి ఉంటుంది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మచిలీపట్నం ఉంటుంది. సో మేము అధికారంలోకి వస్తే అటు మాకు పని లేదు, మేమంతా ఇటే అనేటట్టు సింపుల్గా మేము విభజించే పాలిస్తాం, మా రాజధాని వేరు, అసలు ఆ బ్రాండ్ మాకొద్దు, అమరావతి మాకొద్దు అని స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్పేశారు. డైరెక్ట్గానే చెప్పారు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఏది అమరావతి రాజధానిని చట్టంలో చేర్చినంత మాత్రాన అది ఫిక్స్ ఏంటి, మళ్ళీ మేము వచ్చాక చట్టం మార్చలేమేంటి అని అన్నారు. ఉంది, ఆ అవసరం కూడా ఉంది, చట్ట సవరణలు కూడా చేయొచ్చు. ఒక చట్టాన్ని ఎన్నిసార్లు అయినా సవరణ చేయొచ్చు. అయితే కోర్టులు ఒప్పుకోవాలి, అండ్ కేంద్రంలో వీళ్ళకు అనుకూలమైన పార్టీలు ఉండాలి. అయితే మావిగన్ మీద నా అభిప్రాయం ఏమిటి, చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈవెన్ వైసీపీ మిత్రులు కూడా నన్ను అడుగుతున్నారు చాలామంది. మావిగన్ మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు వీళ్ళు అంటున్నారని మీరు అనలైజ్ చేస్తున్నారు, మీ సొంత ఒపీనియన్ మీరు చెప్పలేదు ఇప్పటివరకు అని అన్నారు. సో నా సొంత ఒపీనియన్ నేను ఈ వీడియోలో చెప్తా. మావిగన్, ఇదే మావిగన్, ఆ పేరు వెరైటీగా ఉందలే కానీ దీన్ని ఒక 6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపాదిస్తే నేను 100% సమర్థించేవాడిని. మేబీ నాలాంటి వాళ్ళు చాలామంది సమర్థించే వాళ్ళని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ పేరు తీసుకురావడం చాలా ఆలస్యం, టూ లేట్. పైగా రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చారనుకోండి, అది ఇంకా ఆలస్యం అవుద్ది. ఇది 2015లో రాజధాని బిల్లు, రాజధాని ఈ ప్రాంతంలో ఉంటుంది అమరావతి అనే బిల్లు రాష్ట్ర శాసనసభలో పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడే ఆయన లేదు అమరావతి వద్దు, కొత్తగా గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి భూ సమీకరణ చేయడం ఏంటి, అంత ఖర్చు ఎందుకు, ఆల్రెడీ పట్టణాలు ఉన్నాయి కదా, విజయవాడ ఉంది, ఆ పక్కన గుంటూరు ఉంది 40 కిలోమీటర్ల దూరంలో, దానికి ఆనుకొని విజయవాడ నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం ఉంది. ఈ 3 నగరాలని కలుపుకొని జాతీయ హైవే కూడా ఉంది కాబట్టి, మచిలీపట్నంలో తీర ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ మీరు రాజధాని పెట్టండి, నేను సమర్థిస్తాను. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేవాళ్ళం, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళు. అరే నిజమే కదా, ఎక్కడో పల్లెటూర్లు గ్రామాలను రైతుల దగ్గర నుంచి భూ సమీకరణ చేసి కొన్ని ఊళ్ళను కలిపి రాజధానిగా నిర్మించడం అంటే అది దశాబ్దాల ప్రక్రియ, లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. కానీ కొన్ని నగరాలను కలిపి రాజధాని నగరంగా తీర్చిదిద్దడం మంచి ఆలోచనే కదా అని అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. పోనీ 2014 నుంచి 19 వరకు రాజధాని పనులు కొన్ని అయ్యాయి. ఐకానిక్ టవర్స్ పునాదులు తవ్వారు, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టుకు పునాదుల వరకు వచ్చాయి, మిగిలిన తాత్కాలిక భవనాలు కట్టారు. ఓవరాల్గా ఒక 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టవచ్చు ఉండొచ్చు. అది పక్కన పెట్టేద్దాం. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో ఏది 2019 డిసెంబరు 2020 జనవరిలో 3 రాజధానుల బిల్లు పెట్టారు కదా, అప్పుడే మావిగన్ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారో ఈ మధ్య ప్రెస్ మీట్లో మావిగన్, అప్పుడు అది పెట్టాల్సింది. 2020 జనవరి 21వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు పెట్టారు, సిఆర్డీఏ రద్దు బిల్లు పెట్టారు అప్పట్లో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఆ సమయంలోనే ఇదిగో రాజధాని అమరావతి కాదు మావిగన్, రాజధాని మావిగన్. దానికి కారణం ఏంటంటే మచిలీపట్నం, అక్కడ తీర ప్రాంతం ఉంది, ఆల్రెడీ అభివృద్ధి చెందింది, ఒక జిల్లా కేంద్రంగా ఉంది, విజయవాడ నగరం రాష్ట్ర నడిబొడ్డున ఉంది, గుంటూరు నగరం రాష్ట్ర నడిబొడ్డున ఉంది, వీటన్నింటినీ కలుపుకొని మేము ఒక రాజధాని నిర్మిస్తాము అని అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే చాలామంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అరే నిజమే కదా, ఎక్కడో ఈ పల్లెటూరులను అందరినీ కలపడం ఏంటి, ఆల్రెడీ వీటిని డెవలప్ చేయడం, మౌలిక వస్తువులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, బిల్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తక్కువ ఖర్చుతో తేలిపోద్దు అనుకునేవాళ్ళు. కానీ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిన తర్వాత
ఇప్పుడిప్పుడే అమరావతిలో నిర్మాణాలు వేల కోట్ల రూపాయలతో పూర్తవుతున్న ఈ సందర్భంలో మావిగన్ అనేది తీసుకురావడం రాజకీయంగా పేచి రాష్ట్రానికి నష్టం చేసేది. కేవలం అమరావతి అనే బ్రాండ్ని చంపేయడానికి, అమరావతి అనేది ఇప్పుడిప్పుడే బ్రాండ్ వస్తోంది, ఆ బ్రాండ్ను చంపేయడానికి మావిగన్ను తీసుకొచ్చారు. దీనిలో కుట్రపూరితంగా ఉంది, ఈ టైం రాంగ్ టైము, దీనిలో ఒక కుట్ర ఉంది, దీనిలో ఒక కన్నింగ్ ఉంది, దీనిలో ఒక పేచీ ఉంది. కాబట్టి ఈ మావిగన్కు నేను వ్యతిరేకం, ఇప్పుడు నేను వ్యతిరేకం, రాంగ్ టైం కాబట్టి. ఇదే 6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందట అయితే నేను అనుకూలమే. సరే, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు? అమరావతి కడితే 2 లక్షల కోట్లు ఖర్చు కదా, అక్కడ 1,00,000 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలి కదా అని అంటున్నారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. అంటే అమరావతిలో నిర్మాణాలకు కానీ మౌలిక వస్తువుల కల్పనకు కానీ ప్రభుత్వం ₹1 కూడా డబ్బులు పెట్టదు. అవన్నీ కూడా రుణాల రూపంలో తీసుకొచ్చేవే. టిడ్కో నుంచో, హడ్కో నుంచో, వరల్డ్ బ్యాంక్ నుంచో, ఏషియన్ బ్యాంక్ నుంచో ఎక్కడో ఒక దగ్గర నుంచి రుణాల రూపంలో తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి కడుతున్నారు. రేపొద్దున్న అమరావతి అభివృద్ధి అయ్యాక, నగరం నిర్మితమయ్యాక అక్కడికి పెట్టుబడులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, సంస్థలు వస్తాయి కదా, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఈ అప్పులు తీరుస్తారు. ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఈ అప్పులు రీపేమెంట్ మొదలవుద్ది అన్నమాట. చూడండి, మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం, ఒక 5 ఏళ్ళు చదువుకుంటాం, 6 ఏళ్ల తర్వాత 7 ఏటోనో మనకు ఉద్యోగం వచ్చినప్పుడు మనం రీపేమెంట్ మొదలు పెడతాం. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం కట్టడానికి రాజధాని నిర్మాణం కోసం లోన్లు తీసుకుంటున్నారు. రేపొద్దున అది సస్టైన్ అయిన తర్వాత, రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత అప్పులు తీరుస్తారు. సో దానికి ప్రభుత్వం డబ్బులు ఏమీ పెట్టేయట్లేదుగా, లక్షల కోట్లు. సో ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. అండ్ 33,000 ఎకరాల భూములు తీసుకోవడానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదనే విషయాన్ని వైసీపీ మర్చిపోకూడదు. సో వాళ్ళ దగ్గర భూములు తీసుకొని ఆ భూముల్లో 25% పూర్తిగా డెవలప్ చేసి రైతులకు రిటర్న్ ప్లాట్లుగా ఇచ్చారు. ఆ డెవలప్ అయిన భూములకు రేట్లు పెరుగుతాయి కాబట్టి రైతులు కూడా ఇచ్చారు. రైతులతో ఒక ఒప్పందం చేసుకొని రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసిన విధానం, రాజధాని ప్లానింగు, రాజధాని విధానం బాగుందండి. అమరావతి ఇంత ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ రాదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఇక్కడైతే ఖర్చు అవసరం లేదంటారు. ఏది మావిగన్ అయితే ఖర్చు ఉండదా? మీరు ఒకసారి విజయవాడ నగరానికి కాస్త 5-6 కిలోమీటర్ల అవతలకి వెళ్తే కానూరు, గంగూరు అండ్ పెనమలూరు ఆ ఏరియాలో ఎకరం మార్కెట్ వాల్యూ 15 కోట్లకు పైగా ఉంది, ప్రభుత్వ వాల్యూ 10 కోట్ల వరకు ఉంది. సుమారుగా 9.5 నుంచి 10 కోట్లు ప్రభుత్వ వాల్యూ. ప్రభుత్వ వాల్యూకి కంటే ఎక్కువే మార్కెట్ వాల్యూ ఉంటుంది. అంటే అక్కడ 10 కోట్లు ఎకరం రేటు ఉన్నది ఇచ్చేస్తారా రైతులు మీకు ఫ్రీగా? ఎందుకు ఇస్తారు? సో ఇప్పుడున్న మౌలిక వస్తువులు సరిపోతాయా? ఇప్పుడున్న బిల్డింగులు, ఇప్పుడున్న రోడ్లు సరిపోతాయా రాజధానికి? రేపొద్దున్న ఏ యూనివర్సిటీనో, ఏ అంతర్జాతీయ సంస్థో, ఏ జాతీయ బ్యాంకులో వస్తాయి, మీరు ఎక్కడ ఇస్తారు? ఆల్రెడీ బిల్డింగులు ఉన్నవి, అవి మీరు తీసుకోండి అంటారా? కాదు కదా. వాళ్ళ పనికి తగ్గట్టు వాళ్ళు కట్టుకోవాలి కదా. అలా వాళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళకి భూమి ఇవ్వాలి కదా. మీరు ఎక్కడ ఇస్తారు భూమి? సో ఈ మావిగన్ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి ఒక పకడ్బందీ ప్రణాళిక ఏం లేదు. ఖాళీ భూములు కావాల్సిందే, ఖచ్చితంగా ఖాళీ భూములు మినిమం ఒక 20,000 ఎకరాలైనా కావాలండి, పోనీ 10,000 ఎకరాలైనా కావాలండి. ఎకరం 10 కోట్లకు పైగా ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? 10,000 ఎకరాలు కావాలంటే రైతులు ఏమైనా ఇస్తారా ఫ్రీగా? ఇక్కడంటే రాజధాని పరిధిలో అంటే గ్రామాలు కాబట్టి, గ్రామీణ ప్రాంతాలు కాబట్టి రైతులు ఇస్తారు, ఒప్పందం మేరకు ఇస్తారు. కానీ ఇవన్నీ నగరాలు కాబట్టి రేట్లు కోట్లలో ఉన్నాయి కాబట్టి ఎవరు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అవి ఆల్రెడీ డెవలప్డ్ ల్యాండ్స్. ఇక్కడంటే మేము మీకు డెవలప్ చేస్తామయ్యా అని తీసుకున్నారు, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిన మీరే మాట చెప్పి తీసుకుంటారు. సో భూస్వామీకరణ అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు, మౌలిక వస్తువుల కల్పన అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు, భూముల కేటాయింపులు అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు. సో ఏ రకంగా చూసుకున్నా మావిగన్ అనేది ఇప్పుడు రాంగ్ టైం అండ్ రాంగ్ ఆలోచన. సో ఇది పూర్తిగా కన్నింగ్ అండ్ కుట్రపూరితమైన ఆలోచన, ఒక పేచీ పెట్టాలి కాబట్టి తీసుకొచ్చిన ఆలోచన. కాబట్టి ఈ మావిగన్కు నేను వ్యతిరేకం. మేబీ ఇదంతా ఆలోచించే వాళ్ళు చాలామంది అదే అడుగుతున్నారు. అసలు ఈ పేరే ఎవరికైనా నచ్చట్లా, మావిగన్ అని. అందుకే ఆ పేరునే ట్రోల్ చేస్తున్నారు. పోనీ పేరుతో పనే ఉంది, ఏదో ఒక పేరుతో పెట్టుకోవచ్చు అనుకుంటే సరే, ఏదో ఒక పేరుతో పిలుద్దాం, కానీ ఆలోచనే కరెక్ట్ కాదు, ఆ ప్రపోజలే కరెక్ట్ కాదు. సో అది మావిగన్ మీద నా ఒపీనియన్. థ్యాంక్ యూ.